దానికి ఎంత ఆయన ఎవరికి సొత్తులో ఉన్నాడో తెలుసు. మరి మీరెవరికి సొత్తులో ఉన్నారో మాట్లాడతాం. దేవుడి దగ్గర మాట్లాడినామా? ఇగో కండవాళ్ళ కూడా దేవుడు పెట్టుకోవచ్చామయ్యా మేము. మాకు తెలియదా దేవుడి దగ్గర ఎట్లా ఉండాలని? మాకు తెలియదా? ఎవరైనా మాట్లాడండి, మేము మాట్లాడతాం. మేము ఆ విషయంలో మాట్లాడతాం. అరే 35 కోట్లు ఎవరిని అడిగిస్తున్నాం? ఆయన లోపల ఎమ్మెల్యే గారు మాకు ఫోన్ చేసి చెప్పారు, సూపరింటెండెంట్ గారు, మా టెంపుల్ సూపరింటెండెంట్ గారు అయ్యగారికి ఇట్లా వస్తున్నారు, వాళ్ళకి దర్శనం చేయించారని టెంపుల్ సూపరింటెండెంట్ గారు చెప్పారు. వారి మాటగా మేము వారికి దర్శనం చేయించినాం. ఈవో గారు వచ్చారు, వీళ్ళందరినీ లోపలికి ఎవరు రానిచ్చిండ్రు, మీరు ఎందుకు రానిచ్చిండ్రు, మిమ్మల్ని ఎవరు అర్చన చేయమన్నారు అని చెప్పేసి మా మీదకి పెద్ద గొడవ చేసి మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తా అని చెప్పేసి వారు మమ్మల్ని అందరి మీదకి చివాట్లు పెట్టడం జరిగింది. వారు మరి వాళ్ళు మనకు మొన్ననే 36 కోట్లు పెట్టేసి మనకు సత్రాలు కడుతున్నారు కదా, ఎమ్మెల్యే గారు స్వయంగా చెప్పారని చెప్పేసి మేము చెప్పడం, వారికి పూజలు చేయడం ధర్మం కాదా? చెయ్యొద్దా? అన్యాయమా? వాళ్ళందరూ లోపలికి వచ్చారని మా మీద ఆరోపణ. లోపలికి రాకుండా మీరు కాపాడాలి. మీరు ఎవరెవరు రావాలో మీరు చూసుకోవాలి. ఆఫీస్ వాళ్ళు, అది మాకే సంబంధం. ముందరికి ఎవరు వస్తే వాళ్ళకి మేము అర్చన చేస్తాం, దర్శనం చేయిస్తాం. ఈ విధంగా మమ్మల్ని లోపల చివాట్లు పెట్టాడు కాబట్టి మాకు న్యాయం కావాలని చెప్పేసి మేము వచ్చి కూర్చున్నాం. గత 2-3 నెలల నుంచి అర్చకులందరినీ ఇట్లా తీసేస్తుండు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. అర్చకులకు విలువ ఇవ్వడం లేదు, గౌరవం ఇవ్వడం లేదు. అర్చకులు అంటే అతను తన కింద సఫాయి వాళ్ళలాగా పనిచేసే వాళ్ళలాగా చులకన చూడడం జరుగుతుంది. ఆంజనేయాయ మంగళం. ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం, తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్ట ఆంజనేయ స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈరోజు కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే అర్చకులందరూ కూడా 3 నెలల నుంచి చాలా మానసిక వేదతో ఉన్నారు. ఈరోజు అనుకోకుండా పెళ్ళు పిలికినటువంటి వ్యధ. ఈవో గారు దర్శనానికి వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి వ్యక్తులు కాస్త తెలుగుదేశంకు సంబంధించినటువంటి వారు ఆంధ్ర నుంచి రావటం, నారా లోకేష్ గారి యొక్క బర్త్డే సందర్భంగా పూజలు చేయడం జరిగింది. టెంపుల్ సూపరింటెండెంట్ గారు చెప్పడం, ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం ద్వారా వాళ్ళకు బ్రహ్మాండంగా దర్శనం చేయించే బాధ్యత మాది. దర్శనం చేయించి ఉన్నాం. దర్శనం చేయించిన తర్వాత ఈవో గారు వచ్చి మీరు దేవాలయంలో రాజకీయం చేస్తున్నారు అని రకరకాలైనటువంటి పదజాలంతో మాట్లాడారు. నాకు సంబంధం లేదండి, వాళ్ళంతా దర్శనానికి పంపించిన వాళ్ళు మీ సిబ్బంది, అర్చకులకు సంబంధం లేదని చెప్పాం. అయితే ఎందుకంటే మేము ఇటీవలనే మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు వచ్చి టీటీడీ తరఫున మనకు రూములు శాంక్షన్ చేయడం జరిగింది. కొంచెం విలువ ఇచ్చాము అంతే వారికి. అంటే 10 నిమిషాలు చేయించవలసిన పూజ ఇంకో 2 నిమిషాలు ఎక్కువ చేయించాము అంతే తప్ప మేము చేసింది ఏం లేదు. పంపించిన వాళ్ళు సిబ్బంది. అయినప్పటికీ కూడా ఈవో గారు కాస్త కోపానికి రావటం, అర్చకులందరినీ మీద దురుసుగా ప్రవర్తించడం, ఏమన్నంటే సస్పెండ్ చేస్తానటం, బ్లాక్మెయిల్ చేయటం, ఎవరన్నా 5దో 10దో ఇస్తే దాన్ని పట్టుకొని కాగితాలు ఇవ్వటం గత చాలా రోజుల నుంచి వస్తుంది. ఈ విషయం మేము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది, మంత్రి గారు చెప్పడం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మేమంతా విధులు బహిష్కరించాం. తర్వాతగా ఎమ్మెల్యే గారు ఫోన్లో మాట్లాడారు, మా సర్పంచ్ గారు ఉన్నారు, అదే మా సీఏ గారు ఉన్నారు. వాళ్ళు వచ్చి మధ్యవర్తిత్వం చేసి మేము తప్పకుండా మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం ద్వారా భక్తులకు ఇబ్బంది చేయొద్దు కనుక మేమంతా ప్రభుత్వ ఉద్యోగులమే కాదు, ఈ దేవాలయంలో పనిచేస్తున్న వంశపారంపర్య అర్చకులము, అంతేకాదు ఆలయ అనువంశిక అర్చకులము. ఈ యొక్క దేవాలయానికి స్థాపితాన్ని కూడా మా యొక్క పూర్వీకుల నుంచి వచ్చింది, మేము ట్రస్టీలమండి. దాంతోపాటు వంశపారంపర్య అర్చకులం. మేము ఈ 8 నెలల నుంచి కూడా ఇట్లాంటివి చేయకూడదని అనుకున్నాం. ఎందుకంటే దేవస్థానం యొక్క పరువు కాపాడాలి, భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయొద్దనే ఉద్దేశంతో ఉన్నాం. కానీ అర్చకుడు రోడ్డు మీదకి వచ్చిందంటే అది ఏ స్థితిలో వచ్చి ఉంటాడో మీరే అందరూ కూడా చేసుకోవాలి. దీని ద్వారా భక్తులకు ఏమైనా ఇబ్బంది చేస్తుంటే కూడా క్షమించాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వానికి కూడా మేము 2 చేతులు జోడించి విన్నపం చేస్తున్నాం. కాస్త అర్చకులకు విలువ, గౌరవం, మర్యాద ఉండే విధంగా అధికారులు తీర్చిదిద్దాలి. మా యొక్క ఆలయ ఆచార సాంప్రదాయాల్లో కూడా అధికారులు కూడా జోక్యం తీసుకోవద్దని కూడా 2 చేతులు జోడించి మా అర్చకులందరి తరఫున కూడా మేము కోరుతున్నాము. జై